కొమరవెల్లి మల్లన్న స్వామి జాతరకు ముస్తాబవుతున్నాడు. రేపు విజయాచలగుట్టలో జాతర మొదలు కానుంది. ఉగాది వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. మల్లన్న మహాజాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సబ్బండ వర్ణాల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లన్న మహాజాతరకు ముస్తాబవుతున్నారు. ఈ ఆదివారం నుంచి 11 వారాల పాటు కొనసాగున్న మహాజాతరకు సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షలాదిగా మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ఈవో, ఆలయ ప్రధాన అర్చకులు, అదేవిధంగా ఏసీపీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మహాజాతరకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారాన్ని పట్నం వారం అని, ఈ వారానికి సుమారు శనివారం భక్తులు వచ్చి దూరదర్శనం చేసుకొని ఆదివారం రోజు శ్రీ మల్లికార్జున స్వామి వారి మొక్కులు నెరవేర్చుకుని అదేవిధంగా సాయంకాలం ఎల్లమ్మ దేవత వద్ద పూజా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ పట్నం వారం అంటే దీనికి హైదరాబాద్ చెందిన భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి దీన్ని మొదటి వారాన్ని పట్నం వారం అని, రెండో వారాన్ని లష్కర్ వారం అని, అది సికింద్రాబాద్ చెందిన వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇదే జంటనాలకు చెందిన పట్నం, లష్కర్ వారాన్ని. ఈ వారాల్లో సుమారు ప్రతి ఆదివారం 1,00,000 మంది పైచీలకు భక్తులు దర్శనం చేసుకుంటారు. సోమవారం ఉదయం 9 గంటల నుండి పెద్దపట్నం కార్యక్రమం వాళ్ళు హైదరాబాద్ యాదవ ఒగ్గు పూజల ఆధ్వర్యంలో భక్తుల చేత మాణిక పరివారాన్ని వాళ్ళ చేత దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ వచ్చే జాతర ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మా దేవాదాయ శాఖ వారు మరియు మా పోలీస్ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 10 వారాలకు సంబంధించిన ఏర్పాట్లలో మొదటి వారము 1,00,000 పైగా రావడానికి భక్తులు వీలున్నది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాము. విద్యుత్ కానివ్వండి, మంచినీరు కానివ్వండి, అలాగే మన నరసింహ సేవా సమితి, మా బ్రహ్మరాంబిక సేవా సమితి దాదాపు 300 మంది సేవకులతోన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. అంటే భక్తులకు సంబంధించి మంచినీటి వసతి కల్పించడంలో ప్రతి ఏటా కూడా ఆలయ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సో ఈసారి ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? తప్పకుండా చేస్తాం. ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తాం. అంటే ప్రధానంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్న రూమ్ ఫెసిలిటీస్ ఇట్లా సరిపోనంతగా ఉన్నాయి. సో వాళ్ళు బయటనే డేరాలు వేసుకొని అక్కడనే నివాసం ఉండే పరిస్థితి ఉంటుంది. ముందు రోజు వచ్చి తెల్లారి పట్నాలు, బోనాలు సమర్పించుకొని స్వామివారికి. సో అటువంటి ప్రాంతాల్లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయలేదని చెప్పేసి, ఇతరత్ర ఏర్పాట్లు ఏం జరగలేదని చెప్పేసి భక్తులు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? చేస్తున్నాం సార్, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న 120 రూములు కూడా అన్ని డోనర్స్ కట్టించి ఉన్నారు. డోనర్స్కి ఇస్తున్నాము. తర్వాత సోమవారం నుంచి మీ భక్తులకి అలాట్మెంట్ చేస్తున్నాం. ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తలరా అన్నారు. దీనికి సంబంధించి భద్రతా చర్యలు అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ప్రతి ఏటా కూడా భక్తులకు సంబంధించి ఆ భద్రతా చర్యలు అయితే చేపడుతున్నారు. సో ఈసారి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఈ కొమరవెల్లి మల్లన్న జాతర సంబంధించేసి మొదటి వారం ఈ నెల 19వ తారీఖు రోజు స్టార్ట్ అవుతుంది. దాన్ని అనుసరించేసి మేము ఇక్కడ భక్తులు చాలా అశేషంగా వస్తారు. 1,00,000కు పైగా జనాలు వస్తారని చెప్పేసి ఒక మాట ఉంది. గతంలో కూడా ఈ రకంగా వచ్చారు. దానికి సంబంధించేసి ఆలయ ఈవో గారితో మరియు ప్రధాన పూజారి గారితో కలిసేసి మేము ఇక్కడ డిస్కస్ చేసుకొని దానికి సంబంధించిన గతంలో ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే వాటిని కూడా సర్దేసుకొని చేయాలని ఉద్దేశం గురించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నాము. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూల లోపల ఎలాంటి స్టాంపేడ్ జరగకుండా ఉండే ఉద్దేశం గురించి క్యూ లైన్స్ కూడా సరైన క్రమంలో ఉన్నాయా లేదా అని పరిశీలించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. సో మా వైపు నుంచి కూడా కనీసంగా ఒక 500 మెంబర్స్తోని బందోబస్తు నిర్వహించుకోవడం జరుగుతుంది. దాన్ని ఎలాంటి భక్తులకు ఎలాంటి ప్రాబ్లం జరగకుండా, ఇబ్బంది లేకుండా ఉండే ఉంచి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. గుడిలో ఉన్నటువంటి బయటకు నిష్క్రమించే దారి ఏదైతే ఉందో చిన్నగా ఉంటుంది కనుక ఇబ్బంది ఏర్పడుతుంది కనుక దయచేసి వచ్చే భక్తులందరూ కూడా పోలీసు వారు సహకరించేసి సరైన లైన్లలో క్యూలలో రావాలని మా పోలీసుల నుంచి కోరుతున్నాం. సో మొత్తానికి మనం చూస్తున్నాము కొమరవెల్లి జాతర మహాజాతరకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరో 2 రోజుల్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఇదే పనిలో నిమగ్నమై అన్ని ఏర్పాట్ల దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొమరవెల్లి ఆలయం నుంచి.